యో ఆడియన్స్, మీ మాట ఘోర అంటే ఎట్టుంటదో నా ఎంటర్టైన్మెంట్ తో చూపిస్తా. అట్టాగే ఘోర మాట సబ్స్క్రైబర్స్ అంటే ఎట్టుంటదో ఈ ప్రపంచకానికి చూపిద్దాం. కొట్టండి అబ్బా ఓ లైక్, చెయ్యండి అబ్బా ఓ షేర్, నొక్కండి అబ్బా కింద సబ్స్క్రైబ్ బటన్. అస్సలు తగ్గేదేలే. నువ్వు కోల్పోయినది ఒకటి ఉంది. ఇదర్ కాదు, ఉదర్ దేక్. మళ్ళీ మళ్ళీ కానిస్టేబుల్, ఆ, మళ్ళీ 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 చూడడానికి అదేమన్నా యూట్యూబ్ వీడియోనా? అమ్మాయి మళ్ళీ మళ్ళీ చూసినా అదే అమ్మాయి ఉంటది. ఆడంటుంది మళ్ళీ మళ్ళీ చూస్తానని కాదు సార్, ఆ అమ్మాయి పేరు మళ్ళీ. ఓ మళ్ళీ అచ్చానాం. తెలుగులో ఏంటి దాని అర్థం? మళ్ళీ సార్ అంటే ఫ్లవరు, మల్లె పువ్వు. అచ్చా, అందుకేనేమో అమ్మాయి కూడా మల్లె పువ్వులానే చాలా అందంగా అండ్ రేయ్, అరే నేను ఇంకా ఏమీ అనలేదు. నీది ఆవేదన నాకు అర్థమవుతుంది గోరా, కానీ నీది ఎక్స్ప్రెషన్ నా మీద కోపంగా కాదు, మళ్ళీ నీ చూసి షాక్ లో ఉండాలి. అసలు ఎవర్రా అమ్మాయి? మళ్ళీ చనిపోయింది కదా. చనిపోయిందా? చుచ్చు. కానిస్టేబుల్, ఇది విన్నావా? మళ్ళీ చనిపోయిందంట. మరి నీది కళ్ళ ముందు ఆ సెల్లో కూర్చున్న అమ్మాయి ఎవరు? అంటే మళ్ళీ చనిపోయింది. ఆ, ఇప్పుడే కదరా చనిపోలేదన్నా. నేనెక్కడన్నా? అసలు ఎవరు సామి ఆ అమ్మాయి? మళ్ళీనా లేదా దాని చెల్లినా? ఇద్దరు ట్విన్సా? హలో బ్రదర్లా, హలో సిస్టరా? ఏదో ఒకటి చెప్పరా బాబు, బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఐ లైక్ దిస్. గోరా గోరా గోరా, నువ్వు చూస్తున్న అమ్మాయి మళ్ళీ చెల్లో మళ్ళీ తల్లో కాదు, అది మళ్ళీనే. కానీ అది మళ్ళీ కాదు. ఒరేయ్, తిన్నాగా చెప్పరా. ఓసారి మళ్ళీ అంటావు, ఓసారి కాదంటావు, మళ్ళీ మళ్ళీ అంటావు. చెప్తున్నా కదా గోరా, తను మళ్ళీనే, కానీ నీ మళ్ళీ కాదు. నేను వెళ్ళిపోతాను రా, నాకే మళ్ళీ అక్కర్లేదు. అరే చూప్ 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 చూప్. నేను చెప్పేది తిన్నంగా విను. తను మళ్ళీనే, కానీ నీ మళ్ళీ కాదు. హౌ? బికాస్ మళ్ళీ చనిపోలేదు. కొన ఊపిరితో ఉన్న తనని కొండ ప్రజలు కాపాడారు. కాకపోతే ఈ స్టోరీలో నీకు ట్విస్ట్ ఏంటంటే, తలకి గట్టిగా గాయం అవ్వడం వల్ల తనకి తన గతమేమీ గుర్తులేదు. మళ్ళీ నువ్వు మళ్ళీ మళ్ళీ అని మళ్ళీ మళ్ళీ పిలిచినా తనకి గతం గుర్తు రాదు గోరా. తనది పేరు కూడా ఇప్పుడు మళ్ళీ కాదు, శాంతి. ఏ శాంతి, సారు నన్ను వదిలేండి సారు. నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తా? నీకి ఇంకో ట్విస్ట్ ఉంది గోరా. యో ఏసీపీ, ఇంకెన్ని ట్విస్టులు ఉన్నాయి సామి? ఇప్పటికే మైండ్ పోతుంది లోపల. ఇప్పుడు నేను చెప్పేది వింటే హార్ట్ కూడా పోతది గోరా. నువ్వు చూస్తున్న ఈ మళ్ళీ అలియాస్ శాంతి సమాజ సేవ చేసే సోషలిస్టో ఫెమినిస్టో కాదు, పెద్ద మావోయిస్ట్. ఏం మాట్లాడుతుండవు ఏసీపీ? నీతో జోకులాడ్నికి నువ్వేమన్నా నా బామర్దివా? నేను చెప్పేది నిజం గోరా. మొన్న అడవిలో మావోయిస్ట్ మీద షూటౌట్ జరిగింది. దానిలో అందరూ తప్పించుకున్నారు, కానీ ఈ అమ్మాయి మాత్రం మాకు చిక్కింది. అడవిలో దొరికితే మావోయిస్టేనా? సివిలియన్ అయి ఉండొచ్చు కదా. సివిలియన్ కి అడవిలో ఏం పని గోరా? అది కూడా చేతిలో గెన్ను, మెడలో ఎర్రగుడ్డతో. సరే ఏసీపీ, నువ్వెన్నైనా చెప్పు, మళ్ళీ నీ పరిస్థితిలో చూడడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ కాదు, శాంతి. శాంతో విజయ్ శాంతో, నాకు ఇష్టం లేదయ్యా. ఇదిగో ఈ ₹1 తీసుకొని ఆ అమ్మాయిని వదిలే. అన్నయ్య మా కోసం తెచ్చుండవు కదన్నా. ఊకోండి బే, మీకేంటి మగనా కొడుకులు? పాపం మళ్ళీ ఆడదే స్టేషన్ లో ఎట్టా ఉంటది. మరి అమ్మాయి ₹1 ఏందన్నా? రేయ్, నా మళ్ళీ దాకా వస్తే ఢిల్లీ అయినా రాసిస్తా. అది మగాడి మాట. మళ్ళీ కోసం ఢిల్లీ అక్కర్లేదు గోరా. నీది సిండికేట్ లో సరుకు ఫస్ట్ నా దగ్గరికి రావాలి. ఆ తర్వాత నేను ఎంత చెప్తే
అంత రేట్కే అమ్మాలి. నేను ఎవరికి చెప్తే వాళ్ళకే డబ్బులు ఇవ్వాలి. ఆ బిజినెస్ కూడా నువ్వే చేసుకో అయితే. పదండ్రా మనం బ్యాగులు చదువుకొని ఊరు పోదాం. ఏంది గోరా, డీల్ నచ్చలేదా? నీ డీలింగ్ నచ్చలేదు. ఎన్నాళ్ళు కష్టపడి సిండికేట్ ని నిలబెట్టింది నీ చేతిలో పెట్టనీకి కాదు, నేను ఏలడానికే. అదేంటి గోరా, మనం ఫ్రెండ్స్ అనుకున్నాను. ఫ్రెండ్షిప్ అయితే నాకు ఓకే, కానీ ఓనర్షిప్పే దొబ్బదు. గోరా, నేను తలుచుకుంటే నీకు నిద్ర పట్టకుండా చెయ్యగలను. ఏ నైట్ వచ్చి గుండుతో గుచ్చుతావా ఏంది? ఏం మాట్లాడుతుండాడ్రా వీడు? యో గోరప్ప, వీడు చూడనీకి పెద్ద ఎర్రిపప్పలా ఉండాడు. నీ ఊరికొచ్చి నిన్నే బెదిరిస్తా ఉండాడు. యో ఏసీపీ, ఏదో ఊరికి కొత్త కదా అని సాఫ్ట్ గా హ్యాండిల్ చేస్తా ఉండా. నీకు ఈ ₹1,00,00,000 ఇచ్చేది కూడా మళ్ళీ కోసమో మా కుర్రోళ్ళ కోసమో కాదు, నేను చేసే డీలింగుల్లో నువ్వు ఏలు పెట్టకుండా ఉంటావని. సారికి మన గురించి బాగా అర్థమై ఉండదు అనుకుంటా. మీరు లేవండ్రా. యో పాప పద. ఏయ్, ఏంటి గోరా, అత్తారింటికి వచ్చినట్టు వెళ్తున్నావు? కానిస్టేబుల్, క్లోజ్ ద డోర్. నువ్వు చెప్పినట్టు ఈ ఊరు నీ అడ్డా అయి ఉండొచ్చు, కానీ ఇది పోలీస్ స్టేషన్, నాది అడ్డా. నువ్వు బయట ఫైరు అయి ఉండొచ్చు, కానీ నాది పోలీస్ స్టేషన్ లో నువ్వు ఫ్లవరే. సార్కి మన గురించి సరిగ్గా అర్థమై ఉన్నట్టు లేదు. యో పాప, ఆడేసిన డోర్లు ఆడుతున్న తీయించేదా? హలో, నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతుండా. గోదాన్ని పట్టుకున్నదంట, ఒంట్లో కొవ్వు ఎక్కువైనదా ఏంది? సార్ అది కాదు సార్, ఏసీపీ గారు. యో ఫోను స్పీకర్ లో పెట్టు. సరే సార్. యో ఏసీపీ, ఇంకో నిమిషంలో గోదా స్టేషన్ బయట లేకపోతే నువ్వు యాడ్ నుంచి వచ్చినావో మళ్ళీ ఆడికే ట్రాన్స్ఫర్ చేయిస్తా. గోరా అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ కదా? కాదు, వైల్డ్ ఫైర్. అరే డోర్లు నీచేస్తే తీందాం అనుకున్నానప్ప. వైల్డ్ ఫైర్ కి ఇరిగిపోయినాయి. పర్లేదు కదా, ఉంటాను మరి. ఒరే, మన జీప్ పేల్చేసి ఉండారేంద్రా? సారీ అప్ప, నువ్వు పేల్చమన్నావు గాని ఏ జీపో సరిగ్గా చెప్పలేదు కదా, అందుకే మన జీపే పేల్చేసిన. నీ తెంగరనాయాలా, ఇప్పుడు మనం ఎట్టారా పోయేదే? కోరా, ఏసీపీ జీపు. యో ఏసీపీ, మీ జీప్ పట్టుకెళ్తుండా, సాయంత్రం వచ్చి తీసుకో. ఉండా. అయ్యో సార్, ఏంది సార్ ఆ కోపము? కోపం కాదు, కసి. ఆ గోరాని ఏదొకటి చెయ్యాలన్న కసి. కష్టం సార్, ఆ ఘోరాన్ని పర్సనల్ గా టచ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అతనికి దేశంలో పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్లు ఉన్నాయి. ఈ రోజు హోంమంత్రి చేసినాడు, రేపు ప్రధానమంత్రి చేసినా ఆశ్చర్యపడక్కర్లే. ఆడికి సెంట్రల్ లో మంచి పలుకుబడి ఉండదు. ఒక మనిషికి ఎంత పలుకుబడి ఉన్నా ఏదో ఒక విషయంలో ఉలికిపడి మరీ దొరుకుతాడు. ఆ రోజు వాడిని వదలను కానిస్టేబుల్. ఇదే టేబుల్ మీద పడుకోబెట్టి ఐరన్ రాడ్ కి అమరావతి తైలం రాసి వాడిది బ్యాక్ లో దింపకపోతే నాది పేరు బాలరాజ్ సింగ్ షర్బత్తే కాదు. యో సీను, ఈ బ్యాగ్ తీసుకెళ్ళి హోమ్ మినిస్టర్ కి ఇచ్చే. హోమ్ మినిస్టర్ కి ఎందుకప్ప ₹1,00,00,000? అదేంద్రా, మిమ్మల్ని స్టేషన్ నుంచి ఇడిపించినాడు కదా. అట్టని ₹1,00,00,000 ఇచ్చేస్తావా? మీకంటే ₹1,00,00,000 ఏం ఎక్కువ కాదురా. అదేంటి, ఇందాక అమ్మాయి కంటే కోటి ఎక్కువ కాదన్నా? ఇప్పుడేంద్రా, ఈ ₹1,00,00,000 ఇక్కడ ఇడిచేసి పోయి హోమ్ మినిస్టర్ కాలు నొక్కమంటావా ఏంది? అట్టే కదప్ప. యో సీనప్ప, ఈ బ్యాగ్ హోమ్ మినిస్టర్ కి ఇచ్చేసి ఆడ ఆఫీస్ బయట ఏ బండి ఉంటే ఆ బండి వేసుకొచ్చే. అట్టన్నో బాగుందప్ప. మరేమో ఆడిదాకా ఎట్ట పోయేదే? ఏదో బండి తీసుకొని పోరా సామె. ఏదో బండి తీసుకొని పోతానప్ప, మళ్ళీ ఇంకో బండి అట్ట తెచ్చేది. రే, ఏడ దొరికింది సంతరా ఇది నాకు? నా ఈ పేకర పని నేను తీసుకెళ్తాను. దా ఎక్కు. సారీ అప్ప, వద్దప్ప. ఎక్కరా, పర్లేదు తీసుకెళ్తాను. యో సారీ అప్ప, సారీ.
నువ్వు ఏం ఉండప్పా, నేను పోయి పట్టుకొస్తాను. యో మళ్ళీ ఏందమ్మే మొహం అట్ట పెట్టినావు? ఎట్టా పెట్టినాను? చాలా సిరాగ్గా పెట్టినావు. బాత్రూమ్ కొత్తాండాదా? పోయమ్మే, మా దొడ్లు చాలా నీట్గా ఉంటాయి. వాటర్, ఆకులు, మట్టి అన్ని అవైలబుల్. ఇంకా డల్గానే ఉండవు. ఏమైందో చెప్తేనే కదా తెలిసేదే. ఏందే మళ్ళీ? ఓయ్, ఇటు చూడు మళ్ళీ. ఎవరయ్యా మళ్ళీ? నా పేరు శాంతి. అందుకని అంత శాంతంగా ఉండాలా? హలో, యో సింగ్ సంగ్, దేనికప్ప హ్యాపీ? ఏందప్పా నువ్వు ఈ చైనాలో ఉన్నావా, సందులో ఉండవా? ఎట తెలుతా నీకు ఇవన్నీ? ఎంతకి ఏం కావాలప్ప నీకు? వైజాగ్ లో ఉంట సరుకు చాలా రోజులయ్యింది నువ్వు పంపించి సరుకు. ఇక్కడ చాలా ప్రాబ్లం గా ఇరుక్కు. ఒక 2 రోజులు ఆగు, చెరుకుతో పాటు సరుకు పంపిస్తా. డీజే ఇంటి పక్కన ఉంటది పంకు, నీకు చాలా థ్యాంకు. ఈడు మన కాడ ఎవరన్నా పెట్టినాడ్రా, అన్ని ముందే తెలిసిపోతుండాయి. యో శాంతి, ఏమైందమ్మా నీ మనశ్శాంతి? ఎందుకట బిక్కు బిక్కు నన్ను? లేకపోతే ఏందబ్బయ్యా? ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఎడికి తోలుకొచ్చినావు? మన సినిమా నీకు రీల్ వేసి చూపిస్తే అర్థం కాదులే, నువ్వు ఫీల్ అవ్వాలా. ఏంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండావు? ఏం లేదులే, పోయి తినేసి పడుకో. రేపు జాతర ఉండదు. పోయి అమ్మోరికి మొక్కుతే అయినా నీకన్నీ గుర్తొస్తాయేమో. సార్, ఏంటి కానిస్టేబుల్? వెజిటేబుల్ షాప్ వాడు వచ్చాడు సార్, మీరేవో డబ్బులు ఇవ్వాలంట కదా. నేను సీరియస్ గా ఘోరాని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే నువ్వు ఏంటిరా వెజిటేబుల్ డైనింగ్ టేబుల్ అనుకుంటూ పోయి 1/2 kg పొట్లకాయలు తీసుకొని వాడిని పంపించే. ఓకే సార్. ఈ ఘోరాని ఏదొకటి చెయ్యాలంటే మనకి ఎవరొకరి హెల్ప్ కావాలి. అందుకే నేనొచ్చా. ఎవరు అది? ఇక్కడ పని చేసిన పాత సిఐని. ఓ, నాతో ఏంటి పని? పని కాదు, పగ. ఆ ఘోరా మీకు జలక్కిచ్చాడని నాకు తెలిసింది, అందుకే మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. ఓ, ఇక్కడికి ఎలా వచ్చావు? లారీ ఓన్లీ లిఫ్ట్ అడిగి నువ్వే ఒకడి హెల్ప్ తో నా దగ్గరికి వచ్చావు. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? మళ్ళీ అదే లారీ ఎక్కి లిఫ్ట్ అడిగి వెళ్ళిపో. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఘోరా నీ ఒక్కడివే ఏం చెయ్యలేవు, నీకు సహాయం కావాలి. దానికంటూ ఓ ప్లాన్ ఉండాలి, పర్పస్ ఉండాలి, పర్సన్స్ ఉండాలి. స్టాప్, నీది వాయిస్ లో పెయిన్ ఉంది. ఇంతకీ ప్లాన్ ఏంటి? మన శత్రువుకి శత్రువు ఏమవుతాడు? శత్రువు మరి మిత్రుడికి మిత్రుడు విశ్వామిత్రుడు. మిత్రుడేరా. సో ఏంటి సిఐ? నేను వచ్చింది భద్రాచలం నుంచి కాదు, బీహార్ నుంచి. నాకు వచ్చిందే సకం సకం తెలుగు. శత్రువుకి శత్రువు ఏమైతే ఏంటి, మిత్రుడికి మిత్రుడు ఏమైతే ఏంటి, దాంతో మనకేంటి? అరే షర్బత్ సార్, మీది బుర్రకి ఏమైంది? చిన్నప్పుడు క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలింది. అబ్బా, అది కాదు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ ఘోరాకి సిండికేట్ లో ఫ్రెండ్సే కాదు, శత్రువులు కూడా ఉన్నారు. మనం కనుక ఆ శత్రువులతో చేతులు కలిపామంటే వాళ్ళకి ఉన్న జబ్బులన్నీ మనకి అంటుకుంటాయి. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది సిఐ. ఇంతకీ నీ ప్లాన్ ఏంటో చెప్పు. అది ఇప్పుడు మ్యాటర్కి వచ్చారు. మంగళదీప్ సీన్ చనిపోయినా వాడి కొడుకు జంగల్ దీప్ సీన్ బతికే ఉన్నాడు. వీడి పేరే జంగల్ దీప్ సీను. అందరికీ చల్లగాలి కావాలి, కానీ వీడికి ఆడగాలి కావాలి. ఏందమ్మే వస్తావా? పద భయ్యా. భయ్యా ఏందే బావాను. నా సర్వీస్ లో ఇటువంటి సరుకు చూసిందే లేదు. ఈడెవడు? ఏందమ్మే మీ అన్నయ్య? బాయ్ ఫ్రెండా? మొగుడా? కాదు భయ్యా, నేనే ఆపరేషన్ ముందు. వీడు ఎవడు సిఐ? మరీ వరస్ట్ గా ఉన్నాడు. ఆ ఘోరాగాడిని అడ్డుకోవాలంటే ఇలాంటి వరస్ట్ గాళ్ళే కావాలి. వాళ్ళ నాన్నని చంపిన పగ మీద వీడు కూడా ఎప్పటి నుంచో ఘోరాగాడిని వేసేద్దాం అనుకుంటున్నాడు. పిలిస్తే పిలిచావు, నాకు మాత్రం వీడిని దూరంగా పెట్టు. ఓకే సార్. మీరు, నేను, వీడు, ఇంకోడు, మనం అంతా కలిసి. వెయిట్, ఇంకోడెవడు? వాడెవడో రేపు జాతరలో మీకే తెలుస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి. రేపు జాతరలో ఆ ఘోరాగడి పాత్ర ముగించేద్దాం.
ఈరోజు జాతరలో నేను నేసేయడానికి స్కెచ్ చేసి ఉండానంట. దేవుడు వాళ్ళతో స్కెచ్ చేయించుండాడంటే వాళ్ళు నన్ను సంపనీ కాదు, నేను వాళ్ళని పైకి పంపనీకి. రప్ప 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 ఏయ్!